భారత సేనలు అద్దరగొడుతున్నాయి. పాక్ ప్రయోగిస్తున్న మిసైళ్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తూనే దాయాది దేశంపై ఎదురుదాడికి దిగుతున్నాయి. ఈ క్రమంలో ముందుగా దేశ ప్రజల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రయోగించిన ఏ ఒక్క డ్రోన్, ఏ ఒక్క మిసైల్ కూడా భారత్లో ప్రాణ ఆస్తి నష్టం కలిగించకపోవడమే ఇందుకు గల నిదర్శనం. భారత్లోని 15 నగరాల్ని టార్గెట్ చేస్తూ మిసైల్ దాడులకు తెగబడింది పాక్. కానీ వాటిని నిర్వీర్యం చేయడంలో భారత సేనలు పూర్తిగా విజయం సాధించాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్తో పాటు గుజరాత్లోని భారత సైనిక స్థావరాలపై క్షిపణి దాడుల్ని ప్రయోగించడం ద్వారా పాకిస్తాన్ ఉద్రిక్తతల్ని పెంచడానికి ప్రయత్నించింది. అయితే వాటిని విజయవంతంగా నిర్వీర్యం చేసినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. గత 11 ఏళ్లుగా భారత వైమానిక రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్టంగా మారింది. ఆయుధ సంపత్తితో పాటు అత్యాధునిక ఆయుధాల్ని సమకూర్చుకోవడంతో పాటు మేక్ ఇన్ ఇండియా మోడల్తో డిఫెన్స్ రంగాన్ని బలోపేతం చేసింది కేంద్రం. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ గ్రిడ్, S-400 ట్రయంఫ్ సిస్టమ్స్, బరాక్-8 క్షిపణులు, ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, DRDO యాంటీ డ్రోన్ టెక్నాలజీ కలిసి దాయాది కుట్రల్ని సమర్థవంతంగా ఛేదిస్తున్నాయి. భారత దళాలు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మరీ లక్ష్యాల్ని ఛేదించాయి. లాహోర్లోని చైనా సరఫరా చేసిన HQ-99 వైమానిక రక్షణ యూనిట్ని ధ్వంసం చేసింది. కీలకమైన రాడార్ మౌలిక సదుపాయాల్ని దెబ్బతీసింది. భారత సేనలు ఈ స్థాయిలో విజయం సాధించడం వెనుక కొన్నేళ్ల కృషి ఉంది. 2014 నుండి దేశ వైమానిక రక్షణ నిర్మాణాన్ని అప్గ్రేడ్ చేస్తూ వస్తోంది. ఇందులో 400 ట్రైమ్ స్క్వాడ్రన్ల కోసం చేసుకున్న ఒప్పందాలు కూడా ఉన్నాయి. వీటిలో 3 చైనా, పాకిస్తాన్ సరిహద్దు భద్రతలో నిమగ్నమయ్యాయి. ఇక బరాక్-8 మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కోసం భారత్ ఇజ్రాయెల్తో $2.5 బిలియన్ ఒప్పందం చేసుకుంది. ఇవి భటిండా వంటి ఫ్రంట్ లైన్ స్థావరాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. కేంద్రం స్వదేశీ ఆకాశ్ మిసైల్ బ్యాటరీలు, DRDO అభివృద్ధి చేసిన కౌంటర్ డ్రోన్ వ్యవస్థల్ని అభివృద్ధి చేయడంపై కూడా దృష్టి పెట్టిందని ఆయా వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్ భారత రక్షణ రంగ బలాన్ని ప్రపంచానికి సంపూర్ణంగా చాటి చెప్పింది. ఇజ్రాయెల్కి చెందిన హరోప్ డ్రోన్లని ఇప్పుడు స్థానికంగా తయారు చేస్తున్నారు.